హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి. అలాగే నేను ఒక షార్ట్ వీడియో అయితే చేశాను మీకు జీ తెలుగులో ద బెస్ట్ కపుల్ ఎవరు అనేసి. దాంట్లో దాదాపు 10 మెసేజ్లో 6 మెసేజ్లు అయితే 6 నుంచి 7 మెసేజ్లు అయితే అమర్ బాగి అమర్ బాగి అమర్ బాగి అని అయితే చెప్పారు. కానీ నాకైతే మీ ఆదరణ చూసి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలనేసి నాకైతే తెలియట్లేదు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఆదరణ అయితే వచ్చింది. కానీ మీకు ఒక విషయం అయితే నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటున్నాను, మీరు ప్రేమించండి. కానీ అమర్ బాగి మన నుంచి ఎప్పుడు దూరం అవుతారనేది మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే 778 ఎపిసోడ్లు అయితే అయింది. మనకు 2026 ఎండింగ్ కల్లా 1000 ఎపిసోడ్స్ అయితే అయిపోతుంది. 1000 ఎపిసోడ్స్ 1078 ఎపిసోడ్స్ అయితే అవుతుంది, 1075 అలా అవుతుంది. 1000 ఎపిసోడ్స్ వస్తుందా రాదా అనే దానికి మనం అయితే గ్యారంటీ ఇవ్వలేం. కాబట్టి మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి అనేసి నా సైడ్ నుంచి అయితే చెప్తాను. ఎందుకంటే మీరు ప్రేమించినంతగా నాకు తెలిసినంత వరకు జీ తెలుగులో నా సబ్స్క్రైబర్స్ నిన్నూరేళ్ల సావాసం ఫ్యాన్స్ ఎక్కువ ఉండారా, లేకపోతే మొత్తం హోల్ జీ తెలుగులో మన అమర్ బాగీకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందా అనేసి నాకైతే అర్థం కాలేదు. కానీ నా ఛానల్ ప్రకారం చూసుకున్నట్టయితే అమర్ బాగీకి ఉండే అంత ఫ్యాన్ బేసు ఎవరు లేరు అనేసి నేనైతే క్లియర్ కట్గా అయితే చెప్తాను. అలాగే ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. నేను నిన్న సండే అనే యాక్చువల్గా ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. కానీ అది ఎంతో ట్రై చేశాను అప్లోడ్ చేద్దాం అనేసి, కానీ అప్లోడ్ అయితే అవ్వలేదు. కానీ నేను ఒక పాయింట్ అయితే మీకు చెప్తాను. దాంట్లో ఏమనుకున్నా అంటే, నేను ఆ పాప అరుంధతి ఉంది కదా, ఆరు వచ్చి మన అమర్తో కలుస్తుందేమో, అమర్తో కలిస్తే బాగుంటుంది అనేసి నేనైతే అనుకున్నాను. కానీ అక్కడ మిస్ అయింది. కానీ ఒక గుడ్ న్యూస్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈరోజు ఎపిసోడ్ చూసుంటారు మీరు, అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది. కానీ కొంచెం రిప్లై ఇచ్చే కొంచెం లేట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. ఒక 2-3 రోజులు బిజీగా ఉంటాను. దానికోసమని మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను టైం ఉన్నప్పుడు మీకైతే చూసుకొని అయితే రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. అలాగే శుభం కార్డ్ పడేదానికి కూడా ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ని రోజులైతే మన ఆరు అలాగే బాగి వచ్చి విశాఖపట్నంలో అయితే ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అయితే వచ్చారు. హైదరాబాద్ వచ్చిన విషయము మన అమర్ గారికి అయితే అమర్కి తెలిసింది కదా. అమర్కి తెలిస్తే అమర్ సైలెంట్గా ఉంటాడా, వాళ్ళని ఎత్తకడంలో పతనం మొదలు పెడతారు. అలాగే మన మనోహర్కి అయితే అక్కడ అష్టమి రోజు కాలు దెబ్బ తగిలింది అనేసి మన పని మనిషి గవ్వలేసి ఎలా చెప్పింది, నీ పతనం మొదలైంది, నీ చావు దగ్గరకు వచ్చింది అనేసి అయితే చెప్పింది. అంటే నీ పతనం మొదలైంది, నీకు ఇంకా నేను చెప్పకూడదు ఆ మాట, కట్టేసేదానికైతే రెడీగా ఉంటారు అనేసి మన పని మనిషి అయితే చెప్పింది. కాబట్టి మన మనోహరికి అయితే ప్రతిరోజు చుక్కలు అనేటివి ఎలా ఉంటాయి అనేసి మనం అయితే చూడబోతున్నాం అనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా ఎంజాయ్ చేసిన మనోహరి గారికి చుక్కలు అనేది మన చిన్నప్పుడే మన ఆరు ఎలాగైతే రివెంజ్ తీర్చుకునింది, అసలు ఎలాగ ఆడుకునింది, ఇప్పుడు అసలు హైదరాబాద్లో అడుగు పెట్టకముందే సిగ్నల్స్ అయితే పాస్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే మన ఆరు వస్తా అన్నాను, నువ్వు ఇంకా కాసుకో అనేసి మన సిగ్నల్స్ అయితే పాస్ చేసిందని మనం అయితే అనుకోవచ్చు. ఎవరో వెంట పెట్టుకొని వస్తాడు మీ శత్రువుని, నీకు చాలా టైం దగ్గర పడింది అనేసి అయితే చెప్తాను. 2 రోజులు అమర్ గారిని నీ చెక్కు చేతుల్లో అయితే పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నీకు అసలైన పరీక్ష మొదలవబోతుంది అనేసి మన పని మనిషి చెప్పింది మనోహరికి. గుర్తుపెట్టుకోండి, పని మనిషికి ఉంటుంది, అలాగే మన మనోహరికి ఉంటుంది. ఇద్దరికి బడితే పూజ ఎలా ఉంటుందంటే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీరు క్లారిటీగా అయితే చూడబోతున్నారు. అలాగే ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ కూడా మనకైతే ఉంది. ఇంకా మిగిలిన పిల్లలు ఉన్నారు కదా, 4 పిల్లలు. ఆ 4 పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధపడ్డారు. వాళ్ళు వెళ్ళిపోరా అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, వెళ్ళిపోరని నేను అనుకుంటున్నాను. కానీ నేను నిన్న సండే అనాలిసిస్ చేద్దామనేసి ఒక వీడియో చేశాను చెప్పాను కదా, వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పాను. కానీ ఇక్కడ ప్రజెంట్ మన రాథోడ్ గారికి తెలిసింది, అలాగే మన అమర్ గారికి కూడా తెలిసింది. కాబట్టి వాళ్ళు వచ్చి ఖచ్చితంగా ఇంట్లో అయితే చెప్తారు, బాగి హైదరాబాద్లో అడుగు పెట్టింది, బాగి అలాగే ఆరు హైదరాబాద్లో అడుగు పెట్టారు అనేసి మనకైతే వచ్చి చెప్తారు. అలాగే మన మనోహర్ అయితే వాళ్ళు ఎక్కడున్నారు ఏమనేసి మన అమ్మర్ కన్నా ముందే కనుక్కున్నా కానీ అక్కడ ఉండే బాగిని తెచ్చేయగలదు. కానీ ఆరునైతే అస్సలు టచ్ చేయలేదు. కాబట్టి వెంటికి కూడా పీకలేదు. కాబట్టి ఏమి చేయలేదు. జస్ట్ మన హ్యాపీ ఎపిసోడ్స్ అయితే చూస్తూ ఎంజాయ్ చేయడమే. కానీ ఒక డిసప్పాయింట్ ఏమంటే మన బాగి అలాగే మన అమరు కొంచెం దూరంగానే ఉంటారు. కానీ ప్రతిరోజు స్క్రీన్ పైన వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగినట్టే ఉంటుంది.
అలాగే ఆ ఫ్రెండ్ ఉన్నారు కదా, మన అమర్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా చాలా కీలకంగా మారబోతున్నారని మనకైతే తెలుస్తుంది. అలాగే మన ఆరు అయితే మన అమర్ గారికి అయితే చాలా చాలా దగ్గర కాబోతుంది అనేసి అయితే తెలుస్తుంది. దగ్గర ఎలా అవుతుందంటే, అంటే వాళ్ళ కూతురు అని తెలియకపోయినా కానీ ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం, అలాగే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నారు కదా, ఆశ్రమంలో ఉన్నాను నేను, నాకు ఎవరు లేరు, మా అమ్మ నేను మాత్రమే ఉన్నాము అనేసి చెప్తే, అక్కడ మన అమర్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప ఆరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టడం, ఆరు ఆ ఇంట్లోకి అడుగు పెట్టకుండా మన మనవరికి చుక్కలు ఎలా ఉంటాయి చూపించడం, అలాగే ఆ పిల్లలంతా వచ్చి మన ఆరుతో ఆడుకోవడం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అబ్బా. సూపర్గా ఉంటుంది ఎపిసోడ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనేమనుకున్నా అంటే అక్కడ ఖచ్చితంగా ఒకే స్టాప్లో ఇద్దరు వచ్చి దిగుతారు అనేసి మనం అనుకున్నాను. కానీ అక్కడ ఛార్జింగ్ పాయింట్ దొరికి వాళ్ళకి అక్కడైతే వేరే స్టాప్లో అయితే దిగిపోయారు కాబట్టి వేరే స్టాప్లో దిగిపోయినా కానీ అక్కడ మన ఆశ్రమం నుంచి వచ్చారు కదా అనేసి ఒక థాట్ అయితే ఉంది కదా, ఆ థాట్ని ఏమన్నా మన అమరు అలాగే రాథోడ్ గారు ఏమన్నా గుర్తు చేసుకుంటారా అనేది మనం అయితే ఒకసారి చూడాలి. గుర్తు చేసుకున్నారంటే అక్కడ ఆశ్రమానికి పోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. ఆశ్రమానికి పోయిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మన ఆరు అయితే అక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది కదా, వర్క్ చేస్తా అనగానే దొంగతనంగా దాక్కునేది, మన అమ్మరు బాగి మధ్య సీన్స్ అయితే ప్రతిరోజు వాళ్ళిద్దరూ ఒకరినొకరు మాట్లాడుకోకపోయినా కానీ ప్రతిరోజు వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉన్నట్టయితే మనకు చూపించేదానికి అయితే వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే 2 years టైం ఉంది కదా, నేను హైదరాబాద్ రాకూడదు అనుకున్నాను, అలాగే మిలిటరీ స్కూల్లో ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను రావాల్సి వచ్చింది, ఇది ఈ విధంగా జరిగింది ఏంటి అనేసి ఇద్దరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే అమర్ గారికి బాగి గారు వచ్చారా, బాగి వచ్చిందా లేదా అనేసి అమర్కి అయితే తెలియదు కాబట్టి ఇక్కడ ఆరు అయితే ఖచ్చితంగా మన అమర్ గారిని అయితే మీట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. మంచి సెంటిమెంట్ అయితే చూడబోతున్నాం, తండ్రి కూతురు మధ్య సెంటిమెంట్ చూడబోతున్నాం. అలాగే మనోహరి గారికి చుక్కలు ఎలా ఉంటాయో మనం అయితే చూడబోతున్నాం. క్లియర్ కట్గా రాసి పెట్టుకోండి. హై మూమెంట్స్ హై ఎపిసోడ్స్ అయితే వస్తూ ఉంటాయి అనేసి నాకైతే క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి ప్రోమో వస్తున్నామో వెయిట్ చేశాను, కానీ ప్రోమోనే వేయలేదు ఎందుకో. రేపు ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమో కింద కూడా మనం అయితే ఒక డిస్కషన్ అయితే చేద్దాం. అందులోపల మీరు కామెంట్స్ అయితే చేయండి. అప్కమింగ్ ఎపిసోడ్స్ సూపర్గా ఉండాలని ఆశిస్తా ఉన్నాను. కానీ మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండండి, ఏ టైంలో ఏమన్నా జరగచ్చు, అందుకోసం అనేసి జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మీరు ఎంత ప్రేమిస్తాంటారో నాకు తెలుసు, ఆ ప్రేమని మీరు అలాగనే పొందుపరచుకొని ఉండండి. మన ఆరు వచ్చి నాకు తెలిసినంత వరకు స్టార్ మాకు ఏమైనా షిఫ్ట్ అయ్యారా అనేసి కొంచెం డౌట్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్స్కి అయితే వస్తూ ఉంటారు, అంటే పెద్ద ఆరు గురించి చెప్తాను, వాళ్ళు ఏమైనా స్టార్ మాకు వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. నిన్న రాల్సిన అవసరం సంబంధించిన అప్డేట్స్ అన్ని మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.